హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు నా కిచెన్ లో ఏంటి స్పెషల్స్ అనుకుంటున్నారా? మార్కెట్ లో ఫ్రెష్ గా మెంతికూర దొరికితే ఇంకా మెంతికూర పలావ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ మెంతికూరని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని నీటిలో బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, బిర్యానీ ఆకు, ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కొంచెం బాగా వేగాక అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని ఇందులో పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్స్ ఇంకా బీట్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ టేస్ట్ ఉంటుందని పొటాటోస్ ఒకటే యాడ్ చేశాను. పొటాటోస్ యాడ్ చేశాక ఈ పొటాటోస్ ని ఒక 2 to 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంకా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మసాలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఆలూని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాష్ చేసుకొని పెట్టుకున్న మెంతికూర ఆకులు వేసుకోవాలి. మెంతికూర ఆకులు వేసుకొని మంచిగా కలుపుకొని ఇవి కొంచెం మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 glass వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేయాలి. వాటర్ మొత్తం ఇలా అబ్జర్వ్ అయిపోయాక నెక్స్ట్ 2 glasses వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ వాటర్ కొంచెం మరిగాక ఇందులో వాష్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక 3 to 4 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటే అంతే, మెంతికూర పులావ్ రెడీ. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఈ క్విక్ అండ్ ఈజీ 1-pot రెసిపీని మీరు కూడా ట్రై చేసేసేయండి. నా ఛానల్లో ఇంకా మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ డూ గివ్ ఇట్ అ వాచ్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.